30x50 అడుగుల వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ కట్టాలనుకుంటున్నారా? వాస్తు ఎలా ఉండాలి, రూమ్స్ ఎక్కడ పెట్టాలి, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడానికి మొత్తం ఎంత ఖర్చు వస్తుంది అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియోలో నేను డ్రా చేసిన ఈ 30x50 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ను పూర్తి వివరంగా చూపిస్తాను. ప్రతి రూమ్ ప్లేస్మెంట్, వాస్తు వివరాలు, చివర్లో నిర్మాణ ఖర్చు కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంజనీర్ ఆన్ సైట్కి స్వాగతం. మీకు హౌస్ కన్స్ట్రక్షన్, సైట్ నాలెడ్జ్ సింపుల్గా చెప్పే ఛానల్. ఈరోజు మనం 30 ఫీట్ ఇంటూ 50 ఫీట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ సరైన ప్లానింగ్, సరైన రూమ్ ప్లేస్మెంట్ ఉంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. రూమ్ వైజ్ ప్లాన్ వివరాలు. కిచెన్ ఎడమ వెనుక భాగంలో కిచెన్ ఇచ్చారు. దాని సైజు సుమారుగా 9.6 ఇంటూ 12 అడుగులు. బెడ్రూమ్ ఎడమవైపు ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దాని సైజు సుమారుగా 10 ఇంటూ 12 అడుగులుంటుంది. ఇది పిల్లల రూమ్ గానీ, గెస్ట్ బెడ్రూమ్ గానీ వాడుకోవచ్చు. బాత్రూమ్ కిచెన్ పక్కన ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది సుమారుగా 4 ఇంటూ 8 అడుగుల సైజులో ఉంది. ఇది ఇంట్లో అందరికీ యాక్సెస్ అయ్యేలా ప్లాన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కుడి వెనుక భాగంలో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. దాని సైజు సుమారుగా 12 ఇంటూ 18 అడుగులు. ఇది పెద్దలకు, ముఖ్యంగా ఇంటి యజమానులకు బాగా సెట్ అవుతుంది. కార్ పార్కింగ్ కుడి ముందు భాగంలో కార్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ముందు పార్కింగ్ ఉండటం ప్రాక్టికల్గా చాలా మంచి ఆప్షన్. లివింగ్ రూమ్ ఈ ప్లాన్లో మధ్య భాగంలో పెద్ద లివింగ్ రూమ్ ఇచ్చారు. దాని సైజు సుమారుగా 15 ఇంటూ 20 అడుగులుంటుంది. ఇంటి లోపలికి వచ్చిన వెంటనే ఓపెన్ స్పేస్లా కనిపించేలా ఇది ప్లాన్ చేశారు. కుటుంబం కూర్చోవడానికి, గెస్ట్స్ రావడానికి ఈ స్పేస్ బాగా ఉపయోగపడుతుంది. స్టేర్ కేస్ ఈ ప్లాన్లో స్టేర్ కేస్ను మధ్య భాగానికి దగ్గరగా ఇచ్చారు. ఇది ఫ్యూచర్లో ఫస్ట్ ఫ్లోర్ కట్టాలనుకునే వారికి చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే స్టేర్ కేస్ పొజిషన్ ముందే సరిగ్గా ఫిక్స్ అయింది. డైనింగ్ ఏరియా మధ్యలో డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది లివింగ్ రూమ్, కిచెన్, స్టేర్ కేస్ మధ్యలో కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇలా ప్లాన్ చేయడం వల్ల ఇంటి లోపలి మూవ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. డైనింగ్ ఏరియాకు దగ్గరగా కిచెన్ ఉండటం వల్ల ఉపయోగం చాలా సౌకర్యంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ ఖర్చు ఇప్పుడు ముఖ్యమైన భాగం. ఈ 30 ఇంటూ 50 వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్కు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఈ ప్లాన్ ప్రకారం బిల్టప్ ఏరియా సుమారుగా 30 ఇంటూ 50 అంటే 1500 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో సగటు నిర్మాణ రేటు బేసిక్ ఫినిషింగ్ 1700 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ, స్టాండర్డ్ ఫినిషింగ్ 2000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ, ప్రీమియం ఫినిషింగ్ 2500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ పైగా. ఉదాహరణగా 1500 ఎస్ఎఫ్టీ ఇంటూ 2000 రూపాయలు = 30 లక్షల రూపాయలు. ఇంకా అదనపు ఖర్చులు బౌండరీ వాల్, సంప్ లేదా ఓవర్ హెడ్ ట్యాంక్, బోర్, ఎలక్ట్రికల్ అదనపు పనులు, గేట్ అండ్ గ్రిల్ వర్క్స్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడానికి సుమారుగా 35 లక్షల నుంచి 36 లక్షల వరకు ఖర్చు రావచ్చు. ఇది మెటీరియల్ క్వాలిటీ, లొకేషన్, లేబర్ రేట్స్, ఫినిషింగ్ మీద ఆధారపడి మారుతుంది. చాలా ఎక్కువ కాస్ట్ అనిపిస్తోందా? అయితే పార్ట్ 2లో డీటెయిల్డ్ ఎస్టిమేషన్తో క్రాస్ చెక్ చేద్దాం. 2026లో ఇల్లు కట్టాలి అనుకునే వారి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్లాట్ సైజ్ను కామెంట్లో పెట్టండి. లక్కీ ఫాలోవర్కి ఫ్రీ ప్లాట్ డ్రా చేసి ఇస్తాము. ఇలాంటి హౌస్ ప్లాన్స్, వాస్తు ఎనాలిసిస్, కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ మరియు రియల్ సైట్ నాలెడ్జ్ కోసం మా ఇంజనీర్ ఆన్ సైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.